చిన్నాన్న ఏంటిది? ఇలా చూడు, ఆఖరిగా చెప్తున్నాను, మీరు చేసేది ఏది కరెక్ట్గా లేదు. ఇలా చూడండి చిన్నాన్న, తప్పుగా అనుకోవద్దు. నేను చేసే విషయంలో మీరు తలదూర్చడం నాకు నచ్చలేదు. ఇలా చూడు, కాస్త మర్యాదగా మాట్లాడు. నాన్న నీతో మాట్లాడాలనుకున్నారు అంతే. మాట్లాడడానికి బెదిరించడానికి చాలా తేడా ఉంది. ఈ విధంగా రౌడీజం ఎవరూ చెయ్యరు. మేమేమైనా రౌడీలు అనుకున్నావా? రౌడీలంటే ఎలా ఉంటారో రేయ్, చూపించారా? వద్దురా, వదిలేండి. నువ్వంతా చదువుకున్నవాడివేగా. అరే మమ్మల్ని వదిలేరా, మన చుట్టాలకన్నా మర్యాద ఇవ్వరా. వెళ్ళి చెప్పు, నీ తమ్ముడి దగ్గర చెప్పు, లేకపోతే అనవసరంగా రక్తం చింతించాలి. నేనే ఫస్ట్. ఏమైంది? ఇప్పుడు ఛాలెంజ్ చేయకుండా ఉన్నా? బాధగా ఉందా? నాతో కలిస్తే నువ్వు ఓడిపోతావు. అమ్మా ఆగు, ఉండు. ఏ కాజల్, ఆగమ్మా, ఎక్కడికెళ్తున్నావు? అమ్మ చూడండి, తను నన్ను కొట్టేసి వెళ్ళిపోతుంది. మీ ఇద్దరికి ఇదే పని అయిపోతుంది. పాయల్, నువ్వెందుకు కాజల్ని కొట్టావు? నేను కొట్టాను, తను అబద్ధం చెప్తుంది. అమ్మా పని చెప్తాను. చూడు, అక్కని ఇలా కొట్టకూడదు. మీకెప్పుడు ఆవిడంటేనే ఇష్టం, నాకు కిరణ్ అక్క అంటేనే ఇష్టం. ఆవిడకి పెళ్లి చేసి ఆవిడ పంపించేశారు. అయితే నువ్వు అక్కడికి వెళ్తావా? నిన్ను. అరే ఇద్దరు గొడవ పడ్డా ఆపండి అమ్మా. అమ్మా, ఒక గుడ్ న్యూస్ ఉంది. సునీత, గ్యాంగ్ అన్నా సుమిత్ అక్కడ. అనయ్య, ఏమైందండి? అనయ్య, సుమిత్. ఏ విషయం చెప్పండి. అనయ్య, సుమిత్, వాళ్ళు చేసే పనులు ఏమీ బాలేదు. వచ్చే దారిలో నన్ను ఆపి నన్ను బెదిరిస్తున్నారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నాన్న, టాక్సీ వచ్చింది. ఏవండి, సుమన్, కాజల్, పాయల్ని ఎలా వదిలేసి వెళ్ళిపోదామండి? వాళ్ళని కూడా మనతో పాటు తీసుకెళ్దాం. ఈ రాత్రి సమయంలో ఆడపిల్లల్ని తీసుకెళ్ళటం అంత సేఫ్ కాదే. అన్నయ్య చెప్పింది కరెక్టే, వెళ్ళిపోదాం. వెళదాం. పద పద పద, తొందరగా కూర్చోండి. అమ్మా జాగ్రత్తగా ఉండు. కాజల్ని పాయల్ని చూసుకో. తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చి తలుపు కొట్టినా తలుపు తీకు. త్వరలో మేము మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాము. ఏమైంది? ఏమీ లేదు. ఇంటికి ఫోన్ చేస్తుంటే ఎవరు తీయలేదు. పనిలో ఉండుంటారు, కంగారేం పడద్దు. పద, వెళ్ళి భోంచేద్దాం. కిరణ్ అక్క, హలో అక్క, మీరు ఎలా ఉన్నారు? మీరు మాత్రం పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. మీకు తెలుసా మిమ్మల్ని నేను ఎంత మిస్ అవుతున్నానో? కాజల్, దిగులు పడుకో, నేనున్నాను కదా. ఇప్పుడు కూడా నిన్నే బాగా ఇష్టపడుతున్నాను. ఇలా చూడు, సుమన్ దగ్గర ఫోన్ ఇవ్వు, తనతో మాట్లాడాలి. అరే ఉండు, తను ఎప్పుడు ఇలా ఏడుస్తూనే ఉంటుంది. బావ ఎలా ఉన్నారు? పాయల్, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? సుమన్ దగ్గర ఫోన్ ఇవ్వు, అర్జెంటుగా మాట్లాడాలి. కాజల్ అక్క, సుమన్ అక్క, కిరణ్ అక్క ఫోన్ చేసింది. అరే మీరెందుకు బయటకు వచ్చారు? నేను రాకూడదని చెప్పానా? ఇదిగోండి, లోపలికి వెళ్ళండి. హలో, చెప్పండి అక్క. అవును, మీరెందుకు ఫోన్ లిఫ్ట్ చేయని అంటున్నారు? ఎంతసేపటి నుంచి ఫోన్ చేస్తారు? అదేంటక్క, అందరూ బయలుదేరారు. కొంచెం ఫ్రీ అయిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాను, వేరేదేం లేదు. ఇలా చూడు, నువ్వు డోర్స్ అన్ని బాగా క్లోజ్ చేసావు కదా. అవునక్క, కానీ నాకు
వాళ్ళని తలుచుకుంటేనే భయంగా ఉంది. కుందన్ బాబాయ్ చెప్పేది కూడా నిజమే. మోగన్ బాబాయ్ తాతయ్య ఏమైనా చేయగలరు. నాకు భయంగా ఉంది. మీరు ఒంటరిగా ఉన్నారు. మీరు బాధపడద్దు. కోడలు పిల్ల, వంట పూర్తి చేసావా లేదా? చపాతీలు తీసుకురామ్మా. ఇలా చూడు, అత్తయ్య పిలుస్తున్నారు. కాసేపు తర్వాత నాకు కాల్ చేయి, సరేనా? అక్క, ఆకలేస్తుంది. వస్తున్నాను. మనలాంటి మనుషులు అబద్ధాలు చాలా ఈజీగా చెప్పేస్తాం, కానీ నిజం చెప్పడం చాలా కష్టం. అయితే నిజం ఎప్పుడూ చేదుగా ఉంటుంది. నిజంతో మనిషి జీవితంలో కొత్త వెలుగును తీసుకురాగలం. మన కుటుంబం, సమాజం అన్నిటికీ అదొక మంచిని ఏర్పరుస్తుంది. రాత్రి చీకటిలో ఒక దారుణమైన పనిని చేశారు. 3 అమాయకపు అమ్మాయిల్ని కిరాతకంగా హత్య చేశారు. ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది, ఇది తొందరపడి చేసింది కాదు. ఆల్రెడీ స్కెచ్ వేసి ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని తెలుస్తోంది. కానీ ఎందుకు చేశారో తెలియట్లేదు. ఈ హత్య కేసు వెనకాల ఉన్న ఆ చేదైన నిజము ఏంటి? సార్, మీకు ఫోన్ చేసింది నేనే. ఎక్కడ? ఇక్కడే, ఈ ఇంట్లోనే. సార్, తలుపులన్నీ మూసి ఉన్నాయి. అటువైపు నుంచి వెళ్ళండి. ముగ్గురు ఆడపిల్లలు ఒంటరిగా ఇంట్లో ఉన్నారా? మిగతా వాళ్ళు ఎక్కడ? పెళ్లికి వెళ్ళారు సార్. ఫోన్ చేశాము, వచ్చేస్తారు సార్. అగర్వాల్, డోర్ ఓపెన్ చేయండి. కుదరపోతే పగలగొట్టండి. ఫారెన్సిక్ వాళ్ళని త్వరగా పిలిపించండి. మీరు బాడీ ఎప్పుడు చూశారు? సార్, నేను చూడలేదు. మా పాలబ్బాయి చాలాసేపటి నుంచి తలుపు తడుతూ ఉన్నారు, కానీ లోపల నుంచి ఎవరు తలుపు తీయలేదు. అందుకే తను కిటికీలోంచి చూశాడు. అప్పుడు మమ్మల్ని అందరినీ పిలిచాడు. అప్పుడే మాకు విషయం తెలిసింది. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ 3 ఉంటారు సార్. పెద్దన్న గాంగ్చౌ, తన కూతురు కిరణ్, తనకు పెళ్ళైపోయింది. మరొక అన్న కుందన్, తన భార్య సునీత, ఓ కొడుకున్నాడు ప్రకాష్, కూతురు పేరు సుమన్. ఆంజీగా అందరికంటే చిన్నోడు సుమిత్, భార్య గంగా, తనకి 2 కూతుర్లున్నారు, కాజల్ అలాగే పాయల్. వీళ్ళిద్దరి పట్ల దారుణం జరిగింది. పిల్లల్ని ఎవరలా చంపుతారు? సో అంతా నువ్వు చేసిన చెత్తమనితో వచ్చిందే కదా. అవసరపడి ఏ పని చెయ్యొద్దని చెప్పాను ఇప్పుడు ఏం కదా. చేయమంటారు? చేతులు ముడుచుకొని కూర్చోవాలా ఏంటి? అతను నా కళ్ళ ముందే మా నాన్ననంతా చండాలంగా అవమానిస్తుంటే నేను ఏదైనా చేయాలి కదా. ఏదో ఒకటి చెయ్యాలనుకొని ఇప్పుడు మన ఇల్లు, గ్రామం అన్నిటినీ వదిలేసి మనం పారిపోవాల్సి వచ్చింది కదరా. నువ్వు చెప్పిన దానికి నేను ఓకే చెప్పుండకూడదురా. ఈ అమ్మాయి మనకి హంతకుని చూపించే అవకాశం ఉంది. బ్రతికితే బాగుంటుంది. ఈ 3 అమాయకురాల్ని చంపడానికి కారణం ఏంటి? ఏంటిది? పాయల్, ఎవరు చేసింది ఈ పని? వదిలిపెట్టను. ఎవరు చేసినా సరే ప్రాణాలతో వదిలిపెట్టను. సుమిత్, సుమిత్, నన్ను ఆపుకో. నన్ను ఆపుకో. నాకు తెలుసు. నన్ను ఆపుకో. రేయ్ సుమిత్, మీరు ఎవరి గురించి ఆ మాట్లాడుతున్నారు? గజేందర్ సింగ్ సౌహాది వాళ్ళ కొడుకు మోహన్ గురించే సార్. ఏమైంది సార్? గజేంద్ర చౌహార్ మోహన్ ఎక్కడున్నారు? పని విషయమా లక్నో వరకు వెళ్లారు. ఆ అడ్రస్? అదంతా నాకు తెలీదు, కానీ సార్ నేను నిజమే చెప్తున్నాను. ఆయన ఏ తప్పు చేయలేదు. ఇది నిజమైతే అప్పుడు ఓకే.
వాళ్ళు మర్డర్ చేయడం ప్లాన్ చేయడం కోసం, వాళ్ళని కాపాడడానికి ప్రయత్నించడం కోసం నువ్వు కూడా జైలుకి వెళ్తావు. ఆ చెత్త నా కొడుకులు నా పిల్లల్ని తీసుకెళ్లారు సార్. గజేందర్కి మీకు మధ్య ఏంటి మా పగ? చిన్నానికి మా నాన్నకి ఎప్పుడు ఆస్తులు విడదీసి ఇచ్చేశారు సార్. అలా ఉన్నా కూడా వాళ్ళు మా ఆస్తుల్ని మళ్ళీ అడుగుతున్నారు సార్. అదే భాగాలు విడగొట్టేశారు కదా, ఇంకెలా వాళ్ళు మీది లాక్కుంటారేంటి? అత్యాస పరులు సార్. పారంపర్యంగా వచ్చే భూమి పారంపర్యంగానే కదా సార్ ఉండాలి. మా కుటుంబంలో 4 అమ్మాయిలు, వాళ్ళకి ఒకళ్ళే ఉన్నారు. మా అన్న కూతురు కిరణ్ పెళ్లి కోసం మేము ఒక భాగాన్ని అమ్మేశాం అక్కడ. గజేంద్ర చిన్నాన్న ఏమనుకున్నాడంటే మా పొలాన్ని ఆయనకే అమ్మాలనుకున్నాడు, కానీ చాలా తక్కువ ధరకి అడిగాడు. కానీ మేము ఆ స్థలాన్ని వేరే ఒకరికి అమ్మేశాం. అది అమ్మిన తర్వాత మేమందరం విరోధులుగా మారిపోయాం సార్. సార్, మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు సార్. నేను అప్పుడే చెప్పాను కదా స్థలం అమ్మొద్దని చెప్పి. నా మాట ఎవరు వినలేదు కదా. చిన్నాన్న, మాకు డబ్బు అవసరమైంది. మరే నువ్వు ఎందుకని మమ్మల్ని అలా ముష్టి అడుగుతున్నావు? డబ్బులు ఇచ్చావని కదా. సగం ధరకి భూమిని అమ్మమంటావా మరి? కానీ మీ నాన్నకు అవసరం వచ్చినప్పుడు మా నాన్న సాయం చేశాడు, దానికేమంటావు? మీ చదువు కోసం మీ నాన్న వచ్చాడు కదా, మరి ఆ డబ్బులన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? దానికి ఇప్పుడేం చేయాలి? నేను నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాను. మీద ఏయ్, చేయి. ఏయ్, ఎవరు మీరు? ఆపండి, వాళ్ళని ఆపండి. నీ అంత హే, చూస్తావా? వదిలేయండి. అయిపోయావు. నిన్నే పెట్టుకుంటావా? వాళ్ళని ఆపండి బాబాయ్. హే, ఆపండి, మీకే చెప్తున్నా, ఆపండి. మరెందుకు పోలీసులు కంప్లైంట్ ఇవ్వలేదు? ఎలా ఇవ్వమంటారు? అగర్వాల్ గారికి అన్నీ తెలుసు సార్. అలా చేసింది గజేంద్ర చౌహాన్ పిల్లలా? అవును సార్. మగవాళ్ళని మాత్రమే కాదు, ఇంట్లోకి వచ్చి ఆడవాళ్ళని కూడా చేసుకున్నారు. మాకు చాలా భయంగా ఉంది. వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు, వాళ్ళు ఏమైనా చేస్తారు. వెళ్ళండి లోపలికి. సార్, సార్ నేను నిజం చెప్తున్నాను, మేమేం చేయలేదు సార్. అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఇంటికి వెళ్ళి సమస్య చేస్తావా? రౌడీసం చేస్తున్నావా? ఒక ఆడదాని చేయి వేశావు. మిమ్మల్ని ఎవరు ప్రశ్నించాలనుకున్నావా ఏంటి? ఆ? ఇక్కడ ఉండండి. ఇదంతా కిరణ్ పెళ్లి సమయంలోనే జరిగింది సార్. చాలా ప్రాబ్లం చేశారు. కొన్నాళ్ల తర్వాత వాళ్ళు బెయిల్లో వచ్చేశారు సార్. ఆ తర్వాత వాడు ఏమైనా చేశాడా? లేదు సార్. కొన్నాళ్ళు చాలా బాగానే ఉన్నారు, సమస్య తీరిపోయిందనే అనుకున్నాం. కానీ మా పొలంలో ఇంకో భాగాన్ని మొన్న మేము అమ్మేశాం. అది వాళ్ళు సహించలేకపోయారు. నిన్న నన్ను బెదిరించారు కూడా అక్కడ. చాలా తప్పు చేస్తున్నావు, వెళ్ళి మీ అన్నయ్యతో చెప్పు, లేకపోతే ఇక్కడ రక్తం చిందాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరెందుకు పెళ్లికి వెళ్ళారు? మేమేమి పెళ్లికి వెళ్ళలేదు సార్, ఏదో ఊరికే పక్కింట్లో అలా చెప్పాము. మేము పక్కన ఉన్న గ్రామంలో వెళ్ళి దాక్కున్నాం సార్. అక్కడ సుమిత్ వాళ్ళ భార్య రిలేషన్స్ ఉన్నారు. తిన్నగా మేము అక్కడ ఉన్న మా రిలేషన్స్ ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నాం సార్. అమ్మాయిలను ఎందుకు ఒంటరిగా వదిలేళ్లారు? బాలిపూర్లో మాకని ఏ చోటు లేదు సార్. ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే చాలా సేఫ్టీగా ఉంటారనుకున్నాం సార్. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇలా జరుగుతుందని తెలుసుంటే దాన్ని ఇక్కడ వదిలి వెళ్ళేవాళ్ళం. వాళ్ళు మా అమ్మాయిని చంపుతారని నేను కల్లో కూడా ఊహించలేదు సార్. వాళ్ళకి కోపం నా మీదే సార్. అలా ఉండగా చిన్న పిల్లల్ని. కుందన్ మీ అబ్బాయి ప్రకాష్, వాడెక్కడా? సార్, చెల్లెలి విషయం వాడు వినంగానే వాడు మనసులో చాలా బాధపడుతున్నాడు. ఎక్కువగా షాక్లో ఉన్నాడు సార్. ఇలా చూడు ప్రకాష్, తినేసి వెళ్ళరా. అమ్మా వద్దు, నేను బయట తింటాను. అరే కొంచెమైనా తినేసి వెళ్ళరా. వీడొకడు, కాస్త జరుగు. రెడ్డి, ఇదిగోండి, వచ్చి తినండి. అది సరే, తను వద్దందని నాకు పెడుతున్నారా? ఏంటే, మీకెప్పుడు తినిపించలేదా నేను? అలా మాట్లాడుతున్నారు. ఇలా చూడమ్మా, మీరేమన్నా సరే మీకు ప్రకాష్ మీద ప్రేమ ఎక్కువ. అది నిజమే. చూడు, మీరందరూ పెళ్లి చేసుకుని కిరణ్ లాగా అత్తగారింటికి వెళ్ళిపోతారు. వయసు అయ్యాక నా కొడుకే కదా నన్ను చూస్తాడు. నువ్వు కావాలంటే నీ కొడుకుని తల మీద పెట్టుకో, కానీ వయసు అయినప్పుడు ఆ అమ్మాయిలే మిమ్మల్ని చూసుకున్నారు, అంతే కదా? పిన్ని, ఎలా జరిగిందో చూడమ్మా. గజేంద్ర నల్లుడు మాలా ఏమని చెప్పాడంటే గజేంద్ర మోహన్ లక్నోకి వెళ్ళని చెప్పారు. ఇద్దరు ఫోన్ ట్రై చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. లాస్ట్ లొకేషన్ని ట్రాక్ చేయి, ఎక్కడున్నారో చూడు. సార్, సుమన్ గారి దగ్గర నుంచి వచ్చింది.
సార్ ఇది సివిల్ సర్వీస్ లెటర్. వాళ్ళకి సెలక్షన్ ఆర్డర్ వచ్చింది. ఇంటర్వ్యూ డేట్ పంపించారు. చాలా ఎక్కువ శ్రమించింది. జీవితంలో పైకి రావాలని వాళ్ళందరూ నిద్రపోతున్నారు. కిటికీలోంచి ఎవరో కాల్చారు. కానీ డెడ్ బాడీస్ అలాగే పడున్నాయి. బుల్లెట్ తగిలినా కూడా కదిలినట్టుగా లేరే. సార్ ఆ కుటుంబం గురించి ఇంకొక విషయం కూడా తెలిసింది. గజేంద్ర చౌకానికి వాళ్ళ బంధువులకి ఉన్న గొడవలు ఈ ఊళ్ళందరికీ తెలుసు. వాళ్ళకి ఇంకెవరితోనైనా పగలాంటివి ఉన్నాయా? పగల గురించి నాకు తెలియదు సార్, కానీ ఒక సంభవం జరిగింది. వాళ్ళ పెద్దమ్మాయి కిరణ్, వాళ్ళ బాబాయి ఇంకా వాళ్ళ మామగారి కేశవ్ వాళ్ళిద్దరు చాలా కోపంగా ఉండేవాళ్ళు. ఎందుకని తెలీదు, కానీ గ్రామం వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నాను. కానీ సుమన్ కుటుంబీకులు అటువంటి విషయం గురించి ఏమీ చెప్పలేదు. సార్ అది ఆ అమ్మాయి మావయ్య ఇంటి మనుషులు. పోలీస్ దగ్గర ఈ విషయం గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు కిరణ్ మావయ్య ఇంటి వాళ్ళు తప్పు కనుకోకూడదుగా, వాళ్ళకి ఏ సమస్య రాకూడదు అనుకోవచ్చు. అవును, వాళ్ళకి 3 ఆడపిల్లలు ఉన్నారు కదా. ఒక్క రాత్రిలోనే వాళ్ళందరూ చంపబడ్డారు. అలాంటప్పుడు చిన్న చిన్న విషయాల్ని కూడా వాళ్ళు మనకి దాయకుండా చెప్పాలి కదా. ఈ ప్రకాష్ ఎక్కడికి పోయాడు? ఫోన్ తీయట్లేదు, మెసేజ్ ఇచ్చినా మెసేజ్ ఇవ్వట్లేదు. మీరు ఎవరు నాకు ఒక విషయం చెప్పలేదు. మీ అమ్మాయి సుమన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ని పాస్ చేసినట్టు. ఏమంటున్నారు సార్ మీరు? ఈ విషయం గురించి అసలు మాకేం తెలీదే. కుందన్, సవిత, కిరణ్, మీలో ఎవరికైనా ఈ విషయం గురించి తెలుసా? లేదన్నయ్య, మాకేమీ అసలు మీ తెలియదు. అమ్మాయి స్టేట్ లెవెల్ ఎగ్జామ్ని పాస్ చేశారు. ఆవిడకి ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది, కానీ మీకు చెప్పలేదంటున్నారు. మీలో ఎవరైనా తనని చదవకూడదని ఏమైనా ఫోర్స్ చేశారా ఏంటి? మేము ఎప్పుడూ సుమన్కి సపోర్టే చేసామండి. మా అమ్మాయి ఎప్పుడూ చదవకూడదని మేము అనుకోలేదు సార్. అమ్మా, ఒక మంచి గుడ్ న్యూస్ అమ్మా. సుమన్ నా దగ్గరకు వచ్చి చెప్పింది. తనేం చెప్పిందంటే తను ఎగ్జామ్లో పాస్ అయితే తర్వాత ఇంట్లో వాళ్ళతో చెప్తానంది. కానీ మేము ఎప్పుడైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయామో ఆ రోజే సుమన్ ఈ లెటర్ గురించి నాతో చెప్పాలనుకుంది. కానీ దాని తర్వాత సుమన్ నాన్న వచ్చేశారు. సుమన్ దీని గురించి నాతో ఏమి చెప్పలేదు. ఈవిడ సార్, ఈవిడ మా అన్నయ్య కూతురు కిరణ్. అతను కిరణ్ వాళ్ళ ఆయన, ఈవిడ ఉమా వాళ్ళ అమ్మ. మీ కోడలు కిరణ్కి మీకేదో సమస్య ఉందని నేను విన్నాను. లేదు లేదు, అలా అంతా ఏమీ లేదు. లేదు, అటువంటిదేం లేదు సార్. అబద్ధం చెప్పొద్దు. గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు మీ 2 కుటుంబాలకి అస్సలు సెట్ అవ్వదని. పెళ్లి అంటే కొన్ని గొడవలు ఉంటాయి కదా సార్. గ్రామంలో ఉన్న వాళ్లే పెద్ద చేస్తున్నారు. ఏ సమస్య లేదు సార్. మాలో అసలు ఏ గొడవలు కూడా లేవు సార్. నీకేమని తెలుసా ఇదంతా ఎవరు చేశారో? కాదు, నాకెలా తెలుసు? నిన్న రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్తానన్నావు. హే, అలా ఏం జరగలేదు. నేను అక్కడికి వెళ్ళను, అలా ఏం జరగదు కూడా. ఎర్రచెత్తెదవా, నిన్నేం చేస్తారో చూడు. నీకెంత ధైర్యం రా? ఏం చేస్తున్నావ్? నీకు దొరకలేదని ఇంత ఘోరం చేస్తావా? ఇప్పుడు చూడు, చెప్పేది విను. నేను చేస్తాను. ప్రకాష్, ఏం చేస్తున్నారు మీరు? అయిపోయిందిరా. ఎందుకు కొడుతున్నావు దాన్ని? వదలు, వదలు. ప్రకాష్. హలో, పోలీస్ స్టేషన్. పక్కింటి వాళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు సార్. హలో సార్, నేనే తప్పు చేయలేదు. సార్, వాడు అబద్ధం చెప్తున్నాడు. సార్, ఈ హత్య చేసింది తనే. సార్, చెప్తున్నాడు. ఏంటిదంతా? మాకేమీ తెలియదు సార్. మాకు తెలిసిందల్లా ఒకటే, కాజలు పాయలు కూడా పక్క గ్రామానికి ట్యూషన్కి వెళ్ళి వస్తూ ఉంటారు. అంతే సార్. సార్, రాహుల్ మా అబ్బాయి. కానీ నాకు ఒకటి మాత్రం అర్థం కాలేదు, ప్రకాష్కి ఏమైందని. సార్, ఇతను ఏమి తప్పు చేయలేదు. ప్లీజ్ తనని సార్, ఈ తండ్రి వెళ్ళనివ్వండి. కొడుకులు మోసగాళ్ళు. ఈ దుర్మార్గుడు మా చెల్లెలు పాయలు వెంట పడ్డాడు. తను తిని ఒప్పుకోలేదని వెంటనే చంపేశాడు. అవును, చాలా జాలీగా ఉంటుంది. ఏ పాయల్, ఒక నిమిషం ఆగు. చూడు, నీకోసం కారు తీసుకొచ్చానే. నాకేమొద్దు అరే, నిన్నే ఆగమంటున్నానా? చూడు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. రాహుల్, అవసరం లేకుండా మాట్లాడుకు. మమ్మల్ని వెళ్ళని. ఆగు. ప్రకాష్, ఇదే మొదటిది, ఆఖరిసారి. తన వెంట పడద్దు. మరొకసారి పాయలు వెంట పడ్డావు అంటే నిన్ను లేపేస్తాను. అబద్ధం చెప్తున్నాడు సార్. నేనేం తప్పు చేయలేదు సార్. వీడు అబద్ధం చెప్తున్నాడు. నిన్నేం చేస్తానో చూడు. ఏంట్రా మీరు గొడవ పడుతున్నారు? వీళ్ళందరినీ లాకప్లో పడండి. వదలరా. పోబే.
సార్ ఇద్దరు విక్టిమ్ బాడీస్ లో కూడా సెటెక్టివ్ ట్రేసెస్ దొరికాయి సార్. చంపే ముందు మత్తుమంది ఇచ్చారండి. హాస్పిటల్ నుంచి బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయి. అవి కూడా మేము చూస్తూ ఉన్నాం. నాకు బాగా నమ్మకం ఉంది సుమన్ బాడీ నుంచి కూడా ట్రేసెస్ దొరుకుతాయి. మేము ముందే అనుకున్నాం ఇటువంటిది ఏదో జరిగి ఉంటుందని. సుమన్, కాజల్, పాయల్ నిద్దట్లో చనిపోయారు. బుల్లెట్ తగిలినా కూడా వాళ్ళలో ఏ మూమెంట్స్ లేదు, ఎందుకంటే వాళ్ళు మత్తులో ఉన్నారు. సార్ టైమ్ ఆఫ్ డెత్ అనేది రాత్రి 12కి 2కి మధ్యన. బుల్లెట్ ఇంపాక్ట్ చూస్తుంటే ఒక విషయం క్లియర్ గా ఉంది. బుల్లెట్ తో వాళ్ళని చంపాలనుకునే దగ్గర నుంచే షూట్ చేశారు. సార్ ఫారెన్సిక్ టీమ్ బుల్లెట్ ని బట్టి గన్ ని కనిపెట్టారు. .32 క్యాలిబర్. దాన్ని సులభంగా ఎవరైనా కొనగలుగుతారు. అది కామన్ గన్ కదా. ఇన్ఫార్మర్స్ తో చెప్పు, గన్ సప్లయర్ ఎవరో చూడు. తర్వాత ఇంకో విషయం, ఈ గ్రామంలో ఈ గన్నుని ఎవరు కొన్నారు, ఆ గన్ను ఎవరి దగ్గర కొన్నారో చూడు. కానీ నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. ఫ్యామిలీలో అందరూ బయటకు వెళ్లారు, డోర్ని లోపల పక్క లాక్ చేశారు. ఇంకా సుమన్, పాయల్, ఇంకా కాజల్, వీళ్ళ ముగ్గురికి ఎవరు ఎప్పుడు మైకు మంది ఇచ్చారు? చెప్పండి అక్క. ఫ్యామిలీకి గజేంద్ర వాళ్ళ ఫ్యామిలీ మీద అనుమానం. ఒకవేళ ఈ పనిని పాయల్ బాయ్ ఫ్రెండ్ కూడా చేయొచ్చుగా, లేదా కిరణ్ మావగారి ఇంట్లో ఎవరైనా. ఆ ఇద్దరు బాడీస్ని ఫ్యామిలీకి ఇచ్చేయండి. ప్రకాష్ని కూడా వెళ్ళనివ్వండి. అంతిమ సంస్కారాలు పూర్తయ్యాక చూద్దాం. సార్ మరి రాహుల్? ఇదిగో బయటికి రా. మీరు నన్నెందుకు వదలడం లేదు సార్? నేనేం తప్పు చేశాను? సార్ తుని మాత్రం వదలమన్నారు. సుమన్, నువ్వెక్కడికి వెళ్ళదు. ఎందుకు? నేను క్లాసెస్కే వెళ్తున్నా. చెప్పాను కదా వద్దని. ప్రకాష్, హఠాత్తుగా ఏమైంది నీకు? చాలా వీళ్ళు చాలా ఎక్కువ చదివారు, ఇంట్లో ఉండి పనిచేసుకుంటారు. ఏం చెప్తున్నావురా? ఏమైంది? అక్కడ ఆడపిల్లల్ని వదలడం లేదు. మీరేమనుకుంటున్నారు? ఇంకా దారుణాలు జరగాల? అవమానం తన వల్ల కాదు, నీ వల్ల ఏర్పడుతోంది. చదువుకోవడం మానేసి మిగతావన్నీ చేస్తున్నావు. చదువుకునే అమ్మాయిని తప్పు చెప్తున్నావు. తన్నేమైనా అన్నావంటే అంతే. అమ్మాయిని అబ్బాయిలందరూ ఎక్కిరుతున్నారు. మరి నోరు మూసుకో. నీ పనేంటో అది మాత్రం చూడు. ఇంటి విషయాలు చూసుకోవడానికి ఇంట్లో పెద్దవాళ్ళంటూ ఉన్నారు. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి చదువుకో. ఎవరు ఏమనర్లే. సార్, గజేంద్ర ఇంకా మోహన్ తన కాల్ డీటెయిల్స్ వచ్చాయి. ఇద్దరు ఉదయం 6 గంటల వరకు ఇక్కడే ఉన్నారు. 6 గంటల తర్వాత వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. అయితే మాలా అబద్ధం ఆడింది. మాలా ఫోన్ని సర్వేలెన్స్లో పెట్టు. వాళ్ళు వేరే ఏదైనా నెంబర్ నుంచి మాలాతో మాట్లాడడానికి ట్రై చేస్తారు. సార్, నేను లోపలికి రావచ్చా? సార్, హాస్పిటల్లో మీతో నేను అందరి ముందు మాట్లాడలేకపోయాను. కానీ సార్, మీకేమేమైతే తెలిసిందో అదంతా నిజమే. కిరణ్, చెప్పాలనుకున్నది వివరంగా చెప్పండి. సార్, యాక్చువల్లీ మా అత్తగారింట్లో వాళ్ళు, ముఖ్యంగా మా మావయ్య కేశవ్ చౌకాన్, మా అమ్మగారి కుటుంబం మీద చాలా కోపంగా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్యలో చాలా గొడవలు ఉండేవి సార్. దేనికోసం? సార్, 1 నెల ముందే నాకు పెళ్ళయింది. పెళ్లిలో వరకట్నం మూలంగా కాస్త ఇద్దరు గొడవలు పడ్డారు. కుందన్ బాబాయ్ గారు మా మావయ్యకి డబ్బిస్తానన్నారు. కానీ పెళ్లి జరిగే నిమిషం వరకు మా ఇంట్లో వాళ్ళు డబ్బు తేలేకపోయారు. మా మావయ్య, అత్తయ్య పెళ్లికి ముందు మా ఇంటికొచ్చి చాలా పెద్ద పెద్ద గొడవలు పడ్డారు. తెలియక తప్పు జరిగిపోయింది. దానికోసం మీ దగ్గర మేము క్షమాపణ అడుగుతున్నాం. మేమెవరిని మోసం చేయలేదు, డబ్బు ఇవ్వమని చెప్పట్లేదు. మేము మాట ఇచ్చాము, ఖచ్చితంగా దాన్ని కాపాడతాం. పెళ్లికి ఖర్చున్నందువల్ల కొంచెం టైట్గా ఉందంతే. అయితే ఒకటి చేయండి, మీ ఖర్చులు మేము తగ్గిస్తాం. ఈ పెళ్లిని మనం ఆపేద్దాం. లేదు లేదు, ఎందుకు ఇలా చెప్తున్నారు? దయచేసి ఒప్పుకోండి. తర్వాత మీరు ఏం చేయమంటే అది మేము చేస్తాం. దయచేసి ఈ పెళ్లి ఆపకండి. చివరిగా మా అమ్మ, మా బాబాయి మా పారంపర్య పొలాలమ్మి వాళ్ళు అడిగిన డబ్బుని ఇచ్చేశారు. కొంచెం కొంచెంగా నిజం బయటకు వస్తూ ఉంది. కానీ ఇప్పుడు కూడా నిజమైన నేరస్తుని కనిపెట్టడం కష్టంగా ఉంది. అయినా ఎవరా హంతకుడు? ఈ హత్యకు వెనక ఉన్న హంతకుడు, ఇంకా నిజాలు ఏంటి? నేనే కుందన్ దగ్గర వాళ్ళకి సర్ది చెప్పమని చెప్పాను. నేను అక్కడికి వెళ్ళి మాట్లాడాను, కానీ ఏం మాట్లాడలేకపోయాను సార్. నాకేమనిపించిందంటే వాళ్ళు చెప్పింది కరెక్టే అనిపించింది. మా పంకజ లాంటి కుర్రాడు ఎవరికీ దొరకడు.
పెద్ద కంపెనీలో మేనేజర్గా ఉంటున్నాడు. పెళ్లి సంబంధాలు ఎన్నో వస్తూ ఉన్నాయి. వాడు కిరణ్నే చేసుకుంటానంటున్నాడు. కిరణ్కి పెళ్లి అయిపోయిందంటే మీకు పెద్ద భారం తగ్గినట్లే కదా. తర్వాత పెళ్లి క్లియర్ అయిపోతుంది. 3 అమ్మాయిలు పెళ్లికి రెడీ. ఇలా చూడండి, మీ అమ్మాయి కిరణ్ చాలా అదృష్టవంతురాలు. మీ అమ్మాయి సంతోషం ముందు 15 లక్షలు పెద్ద విషయమా ఏంటి? నాకు తెలుసు సార్, మేము డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు పెళ్లి ఆపేస్తారని. అరే వాళ్ళు ఆపితే ఆపని. కిరణ్కి మంచి కుర్రాడు దొరకడంటవా? ఆ రోజునే నేను చెప్పింది వినుంటే. నేను అలాగే నడుచుకోవాలనుకున్నానన్నయ్య. కిరణ్కి మంచి అబ్బాయి దొరుకుతాడు, కానీ పంకజ్ అంత మంచి అబ్బాయి దొరకడన్నయ్య. జీవితంలో కిరణ్ అయినా సంతోషంగా ఉంటుందని ఆశపడ్డా. ఆ తర్వాత అన్నిటికీ ఒక ఏర్పాటు చేద్దాం. మేము వీళ్ళు చెప్పిందంతా విని పెళ్లికి బాగా ఖర్చు పెట్టాం. 15 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి నమ్మాం. ఇవాళ ఇస్తాను, రేపిస్తానని లాగుతూ వెళుతూ ఉన్నారు. పెళ్లి ముహూర్తం కూడా దగ్గర పడింది. అప్పో సప్పో చేసి పెళ్లి చేసేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత పొలాన్ని అమ్మి తీర్చేద్దాం అనుకున్నా. కానీ చివరి వరకు నేను డబ్బు ఏర్పాటు చేయలేకపోయా. అవును సార్, అప్పుడే అన్నయ్య ఒక నిర్ణయం తీసుకున్నారు. మా వంశపారంపర్య పొలంలో ఒక భాగాన్ని నమ్మేసి వరకట్నం డబ్బులు ఇచ్చేద్దాం అనుకున్నాం. వాడు పిచ్చివాడు సార్. జరిగిన అన్ని విషయాలు కూడా వాళ్ళ సొంతోళ్ళు చేసిన పనులే. ఎవరు చంపారో మేం కనిపెట్టుకుంటాం. కట్నం అనే పేరు మీద మీరు పెద్ద అమౌంట్ అడిగారు. అది గాని నిజమని తెలిసిపోయిందో ఆ తర్వాత శిక్ష మీకు గట్టిగా ఉంటుంది. నా కూతురు ఇలా ఎలా కూతురు ఈ పరిస్థితిని తీసుకొచ్చారు? సుమన్కి న్యాయం అవుతుందమ్మా. భగవంతుడి మీద నమ్మకం ఉంచండి. సో గజేంద్ర ఇంకా మోహన్ వాళ్ళిద్దరు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. మాలా కాల్ రికార్డ్ కూడా దొరికింది సార్, ఒకసారి చూడండి. 2 వేరే ల్యాండ్ లైన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అందులో ఒకటి 7 నిమిషాలకి, ఇంకొక దానికి 10 నిమిషాలు మాట్లాడారు. ఆ మాల నోరు తెరవదు, అందువల్ల మనం దాన్ని అరెస్ట్ చేయలేం. ఒక పని చేయి, కానిస్టేబుల్ని పంపించి క్లోజ్గా వాచ్ చేయమను. గజేంద్ర మోహన్ ఎక్కడున్నారో చూడండి. అక్కడ నీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉన్నారో చూడు. కాన్పూరి నావులో వీళ్ళందరూ అక్కడే దాక్కొని ఉంటారు. ఓకే సార్. గన్ సప్లైర్ లీడ్ ఏమైనా దొరికిందా? షోలీగంజ్లో గన్లు ఎవరమ్మారో ఏమైనా తెలిసిందా? అది ఇంకా తెలియదు సార్, చూస్తూనే ఉన్నాను. ఆ కేశవ్, ఉమా, పంకజ్ 3 కాల్ డీటెయిల్స్ తీసుకో. రాహుల్ది కూడా ఏదైనా లీడ్ దొరకొచ్చేమో. ఆ రాహుల్ ఫ్రెండ్ కపిల్, వాడి గురించి కనుక్కున్నావా? రమ్మన్నాను సార్, వచ్చేస్తాడు. కపిల్ నిజం చెప్పు, రాహుల్కి ఇందులో ఏదైనా సంబంధం ఉందా? రాహుల్ అలా ఎప్పటికీ చేయడు సార్. రాహుల్ పాయల్ని ఫాలో అయ్యాడు కదా, ఆ తర్వాత వాడితో నువ్వు వెళ్ళావు కదా. నీకు వాడికి ఈ హత్యలో సంబంధం ఉంది కదా? నేనేం చేయలేదు సార్. కానీ ఒకటి నిజం, తనకు పాయలంటే చాలా ఇష్టం సార్. అందుకే తన వెనకాల పడేవాడు. తన మాట విని గర్ల్ ఫ్రెండ్ కమ్మన్నాడు. ముందిక్కడి నుంచి వెళ్ళు. ఎవరైనా చూస్తే నన్ను బయటికే పంపించారు తెలుసా? నేను చెప్పేది విను. నన్ను ఇష్టపడుతున్నానని ఒక్క మాట చెప్పు చాలు. దయచేసి వెళ్ళిపో. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. పాయల్, మర్యాదగా నా చెయ్యి వదిలి వెళ్ళు. ఇంకొకసారి దీని చుట్టూ తిరిగావో పోలీసులకి కంప్లైంట్ చేస్తాను. రా. రాహుల్కు చాలా కోపం వచ్చింది. తాను పగ తీర్చుకోవడం కోసమని ఒక పెద్ద ప్లాన్ కూడా వేశాడు సార్. ఇప్పుడు ఒట్టి నీళ్లు మాత్రమే పోసాను. తర్వాత సరే తప్పకుండా యాసిడ్ పోస్తానే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు అర్థమవుతుందా? మీ అందరికి పిచ్చెక్కిందారా? ఒక అమ్మాయి కాదంటే వెంటనే యాసిడ్ తీసుకొని వచ్చి పోసేస్తారా? సార్ అవి నీళ్లే సార్. అవి నీళ్లేరా, కానీ ఒక అమ్మాయిని భయపడడానికి సీసాలో నువ్వు నీళ్ల బదులు యాసిడ్ తీసుకొచ్చావని అనుకుంటుంది కదా తను. ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందో తెలుసా? నీ ఫ్రెండ్ని కూడా తీసుకెళ్ళావా? ఆ అమ్మాయికి అది ఎంత భయాన్ని ఏర్పరిచి ఉంటుందో తెలుసా? ఇంకేం చేసావురా? అంతే సార్, ఇంకేం జరగలేదు. కపిల్ని, పాయల్ని హరాస్ చేసినందుకు నిన్ను లాకప్లో వేయొచ్చు. నిజంగా చెప్పరా? సార్ ఆ రోజు రాత్రి
రాహుల్ పాయల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. నువ్వు నిజంగా పాయల్ ఇంటికి వెళ్తున్నావా? ఆ ప్రకాష్ టాక్సీ పడుతుందో చెప్తూ ఉన్నాడు రా. ఏంటంటే ఇవాళ అందరూ పెళ్ళికి వెళ్తున్నారంట. సూపర్ ఛాన్స్ మామ ఇది. కానీ తను నిన్ను ఇష్టపడడం లేదు కదా. తను వద్దని చెప్పినా కూడా నేను మళ్ళీ తనని చూడడానికి వెళ్తానని తనకే తెలుసురా. అప్పుడు తనకు అర్థమవుతుంది నేను తనని ఎంతగా ప్రేమిస్తున్నానో. ఒకవేళ మళ్ళీ తను వద్దంటే? అర్థమయ్యేలా చెప్తాను. నా ప్రేమని పట్టుదలగా తనకి చూపిస్తా. తను నాకు ఓకే చెప్పాల్సిందే. నువ్వు పాయల్ని ఫాలో చేసావా? తనకి ఇష్టం లేదన్నా కూడా నువ్వు ఫాలో చేసావా? అంటే ప్రకాష్ సుమన్ నిన్ను వాన్ చేసినా కూడా ఆ అమ్మాయిని వదలాలనిపించలేదు నీకు? ఆ అమ్మాయి మీద నీళ్లు పోసి బెదిరించావు. ఒకవేళ ఆ అమ్మాయి కాదంటే నువ్వు యాసిడ్ పోసేస్తావా? కాదు సార్, నేను తనని బాగా ఇష్టపడ్డాను. నేను తనని బాగా ప్రేమించాను. సుమన్ ముందు నన్ను కొట్టడం నాకు ఒకలా అయిపోయింది సార్. నేను అందుకే పాయల్తో అలా చేశాను సార్. ఏ రోజైతే పాయల్ని మర్డర్ చేశారో ఆ రోజు ఇంటికి వెళ్ళావుగా, అప్పుడు ఏమైంది? నువ్వు అక్కడికి వెళ్ళావు, ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసావు, ఆ అమ్మాయి కాదనింది, నీ కోపం వచ్చింది. అంతగా అవమానించబడిన తర్వాత కూడా ఆ అక్కా చెల్లెళ్ళకేమో నువ్వు మత్తుమందు కలిపిచ్చేసావు. వాళ్ళు పడుకున్న తర్వాత రాత్రి వచ్చి కాల్చి పారేశావు. అయ్యో అలాంటి ఏం లేదు సార్, నేను అసలు అక్కడికి వెళ్ళలేదు సార్. రాహుల్ అబద్ధం ఆడద్దు. నేను నిజం చెప్తున్నాను. నేను ఆ రోజు అక్కడికి వెళ్ళాలని అనుకున్నాను, కానీ నాన్నగారు ఇంట్లో ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోయాను సార్. కావాలంటే మీరు మా ఇంట్లో ఎవరినైనా అడగచ్చు సార్. సార్ నేను రాహుల్ పేరెంట్స్తో మాట్లాడా. తను ఆ రోజు అంతా ఇంట్లోనే ఉన్నాడంట. అమ్మా నాన్న కదా, అమ్మాయిని కాపాడడానికి అలాగే అబద్ధాలు ఆడుతూ ఉంటారు. రాహుల్ కాల్ రికార్డ్స్ రాని తర్వాత తెలుస్తుంది ఎవరు నిజం చెప్పారో. నువ్వు సుమన్ ఫ్యామిలీ గురించి కనుక్కున్నావా? ఆ రాత్రి బాలీపూర్లో ఎక్కడ? వాళ్ళ రిలేటివ్ ఇంట్లోనే ఉన్నారు. లేడీస్ రిలేటివ్ ఇంట్లో ఉండిపోయారు. ధ్యానిక సుమిత్ పక్కన ఇంట్లో, ప్రకాష్ ఇంకా కుందన్ కళ్యాణ్ ఇంట్లో. కానీ సార్ మీకు రాహుల్ మీద అనుమానంగా ఉందా? ఈ కాలంలో పిల్లలు లవ్ అబ్సెషన్స్ అని కరెక్ట్ ఏదో తప్పేదో తెలియకుండా చేస్తారు. పాయల్ రిజెక్ట్ చేసింది అనేది వాడికి నచ్చలేదు, అందుకే ఆ అమ్మాయిని వాడు చంపేశాడు. రాహుల్కి సుమన్ మీద కోపం ఓకే, కానీ సుమన్ ఎందుకు వాడిని కొట్టాడు? తర్వాత కాజల్, కొలెటరల్ డ్యామేజ్. ఖచ్చితంగా రాహులే ఈ పని చేసుంటాడు, కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఏమీ చెప్పలేము. హలో, సరే మేము వస్తున్నాం. సుమిత్ ఫోనే. సుమన్కి మత్తు వీడిందట, పద వెళ్దాం. సుమన్, సుమన్, డాక్టర్, డాక్టర్, ఏమైందో చూడండి. మీరందరూ కొంచెం బయట ఏమైందో చూడండి, చూడండి. బయట చూడాలి. సిస్టర్, ఇంజెక్షన్. ఏమైంది? సుమన్కి మత్తు వీడిందని నువ్వే కదా కాల్ చేసావు? అవునన్నా, స్పృహలోకి వచ్చింది, కానీ ఏమైందో తెలీదు. డాక్టర్ నన్ను బయటికి పొమ్మన్నారు. సార్, సడన్ గా సుమన్కి సుమన్ ఒక ప్రతిభగల, చాలా తెలివిగల అమ్మాయి. తన కలను నిజం చేసుకోవడం కోసం ఎంతో కష్టపడి చదివింది, తనే అన్నీ చేసుకుంది. కానీ తను తర్వాత స్థానాన్ని చేరుకోవడానికి ముందు ఒక నీచమైన వాడి పన్నాగం వల్ల తన కల, తన ఆలోచనలన్నీ నాశనమైపోయాయి. సుమన్ మరణం తర్వాత వాళ్ళ కుటుంబం మొత్తం నేల కొరిగింది. కానీ పోలీసులు వెనకడుగు వేయలేదు. ఎంతో కష్టపడి అన్ని రకాలుగా క్రాస్ చెక్ చేసి నేరస్తుణ్ణి కనిపెట్టాలనుకున్నారు. హలో, కుందన్, కుందన్, చెప్పన్నయ్యా. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావురా? నజోలి. అక్కడేం చేస్తున్నావు? ఒక పని మీద వచ్చానన్నయ్య. వాళ్ళెవరిని నేను వదలను. ఎవరు? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? కుందన్, కుందన్,
కుందన్ హలో ఏంటి ఏమైంది? సార్ టోటల్ ఫ్యామిలీ యొక్క లొకేషన్ ఇంకా కాల్ డీటెయిల్స్ వచ్చాయి. అందులోంచి ఏదైనా లీడ్ దొరుకుద్దేమో చూడు. మీరెందుకు ఇంత కంగారుగా వచ్చారు? సార్ నేను కుందన్తో ఫోన్ లో మాట్లాడాను. పక్కన ఎవరు అరుస్తున్నారు, ఎవరు అటాక్ చేసినట్లున్నారు. వాడు ఇప్పుడు ఫోన్ తీయట్లేదు సార్. వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పాడా? సార్ వాడు నెసోలిలో, సార్ నెసోలి గ్రామంలో ఉన్నాడు సార్. సార్ ఏదో పగ తీర్చుకోవాలని చెప్పాడు సార్. నిజోలిలో ఎవరున్నారు? నెసోలిలో మా తాతగారి ఇల్లు ఉంది సార్. అది చాలా ఏళ్ళుగా మూసుంది. మీ తాత అంటే గజేంద్రన్ వాళ్ళ నాన్న? అవును సార్. ఎన్నాళ్ళనిరా మనం ఇలా దాక్కునే ఉండాలి? ఇంకా కొన్ని రోజులే నాన్న. ఇప్పుడు సుమను లేరు. సార్ ఈ ఇల్లే సార్. కుందన్ ఏడ్రా కుందన్? మాకు తెలీదు, మాకు అస్సలు తెలీదు సార్. సార్ 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 వాడిని కొట్టదు సార్. సార్ వాడిని కొట్టదు. ఏమీ చేయకపోతే ఎందుకురా దాక్కున్నావు? అది భయపడ్డాం సార్. ఒకవేళ ఆ హత్య నేరాన్ని మా పైన వేశారంటే అందుకనే సార్ నిజం చెప్తున్నా, మేమేమీ చేయలేదు సార్. నిజంగా తను లోపలే ఉన్నట్టు మాకు కూడా తెలీదు సార్. నువ్వు ఏమైనా చేస్తావురా? నువ్వు నీ మనుషులే కదా కుందన్ వాళ్ళ ఫ్యామిలీని బెదిరించారు. వాళ్ళ ఇంటి అమ్మాయిల మీద కూడా చేయి వేశారు. చివరికి ఆ పిల్లల్ని చంపి పగ సాధించారు కదరా. పొలం కోసమే కదరా ఇలా చేశారు. సార్ మేము ఒప్పుకుంటున్నాం, మేము బెదిరించేది నిజమే సార్. సునీత గంగాతో గొడవైంది నిజమే సార్. కానీ మేము ఎవరిని హత్య చేయలేదు. 4 రోజుల క్రితమే మేము బెదిరించాం, కానీ మేము ఎవరిని హత్య చేయలేదు. ఒకవేళ చంపాలనుకుంటే ఆ ప్రకాష్నే చంపుంటాం. ఆడవాళ్ళని చంపాం సార్. మీరు బాగా విచారించి చూడండి. ఆ రోజు రాత్రి మేము ఆ ఇంటి పక్కకే వెళ్ళలేదు. సార్ ఒక్క నిమిషం ప్లీజ్. బాబు కొడుకు ఒకే స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళు చంపలేదంటున్నారు. నిజమే చెప్పారనుకుంటున్నాను. సరే నువ్వు చెప్పు, విషయం ఏంటి? సార్ ఇలా చూడండి. నువ్వు బాలీపూర్లో లేవు. రాత్రి తర్వాత నువ్వు బయలుదేరిపోయావు. షోలీగంజ్ వచ్చి నువ్వు సుమన్ పాయల్ కాజల్ని చంపేశావు. మళ్ళీ నువ్వు బాలీపూర్కి వెళ్ళావు. ఎందుకు ప్రకాష్? మీరు ఏమంటున్నారు సార్? సార్ ఎక్కడికి పోయి చచ్చావు? సార్ నేను ఇలా చూడు, అబద్ధం ఆడద్దు. మా దగ్గర డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సార్ నేను బాలీపూర్ వెళ్ళాలనుకోలేదు. నాన్న చెప్పారు, అందుకనే వెళ్ళాను. ఆ పక్క ఊళ్ళోనే మా ఫ్రెండ్ ఉండడంతో ఆ రోజు రాత్రి అక్కడికి వెళ్ళాను. మీకు తెలుసా వాడు అక్కడ లేడని? వీడు మీతోనేగా పడుకొని ఉండాలి. మా కొడుకు అటువంటి పనులు చేయడు. మరి ఇంకెవరు చేసి ఉంటారు కుందన్? నువ్వు గజేందర్, మోహన్ పేర్లు చెప్పావు. మేము వాళ్ళని పట్టుకొని ఎంత అడిగినా ఏమీ దొరకలేదు. తర్వాత రాహుల్ పేరు చెప్పావు. అక్కడ మాకేం దొరకలేదు. ఆ తర్వాత ఒక కాల్ వచ్చింది, గజేందరు మోహను ఎక్కడో దాక్కుని ఉన్నారు అని చెప్పి. అప్పుడు నువ్వేం చేసావు? ఆ విషయాన్ని నువ్వు మీ అన్నయ్యకి కూడా చెప్పలేదు, పోలీసులకి చెప్పలేదు. నేరుగా అక్కడికి వెళ్ళి మిస్ అయ్యావు. మాకు తెలుసు మీ అబ్బాయి ఏమీ చెయ్యలేదని. వాడు ఆ రోజు షోలీగంజ్కి రాలేదు. బాలీపూర్ పక్కన ఉన్న ఒక గ్రామంలో ఉన్నాడు. కానీ ఆ రోజు రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చావు. నీ ఫోన్ డీటెయిల్స్ అని ఇక్కడ ఉన్నాయి చూడు. ఇప్పుడు నువ్వే చెప్పాలి, ఎందుకు చంపావు, దేనికోసం చంపావు. లేదా నీ కొడుకు ప్రకాష్ని జైల్లో ఇమ్మంటావా? అవును, నేనే చంపాను సుమన్ పాయల్ కాజల్ని. ప్రకాష్ ఏ తప్పు చేయలేదు. నేనే అలా చేశాను. బాగానే ప్లాన్ చేశావు. మీ ఇంటి అమ్మాయిల్ని నువ్వే చంపి మీ చిన్నాన్న మీదేమో నిందనేసేసావు అన్నమాట. అక్టోబర్ 20వ తారీఖు నువ్వు బాలీపూర్కి వెళ్ళావు. కానీ ఒక 11 గంటలకి నీ కొడుకు ప్రకాష్ తన ఫ్రెండ్ని చూడ్డానికి పక్క గ్రామానికి వెళ్ళాడు. వాడు అక్కడి నుంచి బయలుదేరిన కాసేపటికి నువ్వు అక్కడి నుంచి బయలుదేరి పక్కనున్న గ్రామం షోలీగంజ్కి వచ్చి చేరావు. అక్కడ సుమన్ పాయల్ కాజల్ని నువ్వు చంపేశావు. మళ్ళీ ఆ రాత్రి 3 గంటలకి మళ్ళీ బాలీపూర్కు వెళ్ళిపోయావు. అక్కడికి వెళ్ళి నిద్రపోయావు. నీ కూతుర్ని కోడళ్ళని చంపిన తర్వాత నీకు ఎలా నిద్ర పట్టిందిరా? మరేం చెయ్యాలి? కిరణ్ పెళ్లి కోసం బోల్డంత భూమిని అమ్మేశాం. మిగతా పిల్లల పెళ్లి కోసం అన్నీ అమ్మేయాల్సిందే. తర్వాత నా కొడుకు ప్రకాష్ పరిస్థితి ఏంటి? వాడికంటూ ఏమీ మిగలదు. అందుకే చూశాను, ఇక వీళ్ళకి తర్వాత ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. పెళ్ళయిందంటే తర్వాత అన్నీ ఇచ్చేయాల్సిందే.
మా దగ్గర ఏమీ ఉండదు. అందుకే నేను ముగ్గురిని చంపేశాను. నీ కొడుక్కి ఆస్తి దక్కాలని నీ కూతుర్నే చంపేశావు కదా. నా కొడుకే నా ఇంటి పేరుని నిలబెడతాడు. ఒక తండ్రిగా నా బాధ్యత నిర్వహించాను. నేనే అందరికీ చెప్పాను దూరంగా వెళ్ళి ఎక్కడైనా ఉందామని. నేనే తినడానికి ముందు సుమన్, పాయల్, కాజల్కి మత్తుమందుని కలిపేశాను. ప్రకాష్ బయలుదేరాక నేను బయలుదేరాను. తర్వాత షోలీగంజ్కి వచ్చాను. నీకు గన్ ఎక్కడ దొరికింది? అది నా పాత ఫ్రెండ్ ఒకడు సైలెన్సర్ ఫిక్స్ చేసిన గన్ ఇచ్చాడు. ఆ గన్ ఎక్కడ ఉంది? దాన్ని నేను గ్రామంలో ఉన్న కొలనులో పడేశాను. గజేందర్, మోహన్ దగ్గరికి నువ్వెలా వెళ్ళావు? నా ఫ్రెండే హెల్ప్ చేశాడు. వాళ్ళు ఎక్కడున్నారో ట్రేస్ చేయమని చెప్పా. నేను వాడికి చెప్పాను గజేందర్ కొడుకుని నేను పగ తీర్చుకోవాలని. ఎందుకంటే మా పిల్లల్ని చంపింది వాళ్లే అని. నేను అక్కడి నుంచి మా అన్నయ్యకి కాల్ చేద్దాం అనుకున్నా, కానీ ఆలోపు మా అన్నయ్య నాకు కాల్ చేశారు. అన్నయ్య, నువ్వెక్కడున్నావు కుందన్? నిసోలి. అక్కడేం చేస్తున్నావు? కుందన్, కుందన్! నేనే అరిసేసి ఫోన్ కట్ చేసేసాను. అక్కడ ఉన్న రాయితో నా తల మీద కొట్టుకున్నాను. తర్వాత రహస్యంగా వెళ్ళి స్టోర్ రూమ్లో పడుకుని పోయా. సుమన్కి అంత పెద్ద ఉద్యోగం దొరికింది. తను నిన్ను మాత్రమే కాదు, మీ ఇంటి మొత్తం తలరాతని మార్చేసి ఉండేది. కానీ చివరికి తండ్రి తనని చంపేశాడు. నువ్వు గొప్ప బహుమతి ఇచ్చావు. ఒక తండ్రి తన కూతుర్నే చంపేశారు. కానీ ఎందుకు? తన ఆస్తులు అవన్నీ తన కూతురికి వరకట్నంగా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అన్నిటినీ తన కొడుక్కి ఇవ్వాలని అనుకున్నారు. ఎలాంటి ఆలోచన చూసారా? ఇవన్నీ విన్నాక నమ్మలేకపోతున్నాం, కానీ దురదృష్టవశాత్తు అదే నిజము. నేడు దేశంలోని అనేక ప్రాంతాల్లో అమ్మాయికి అబ్బాయికి మధ్య అనేక తేడాలు చూపిస్తున్నారు. దాన్ని ఇప్పటి వరకు మార్చలేకపోతున్నారు. ఎందుకంటే అనేక శతాబ్దాలుగా ఈ ఆలోచన అన్నది వాళ్ల మనసులోతుల్లో నాటుకుపోయింది. వరకట్నం తీసుకోవడం చట్టరీత్యా తప్పు మాత్రమే కాదు, వరకట్నం ఇవ్వడం కూడా తప్పేగా. ఇది మాత్రం నేరం కాదా? అలా ఇచ్చి తన కూతుర్ని ఇంకో ఇంటికి ఎందుకు పంపించాలి? గొడవలొస్తే ఇంటికి తీసుకురావడానికి డబ్బులు ఇవ్వాలి. అసలు ఇక్కడేం జరుగుతోంది? సమాజంలో దీన్ని ఎదిరించి ప్రతి వ్యక్తి ప్రశ్నించాలి. దీనికి సంబంధించి అవేర్నెస్ అందరికీ ఉండాలి. వరకట్నం కోసం డబ్బు ఖర్చు పెట్టకండి, తన చదువుకి ఖర్చు పెట్టండి. ఆడపిల్లలు జీవితంలో ఎదగడానికి అవకాశం ఇవ్వండి. ఈ డబ్బు వల్ల అమ్మాయిలు విజయం సాధించడం మాత్రమే కాదు, వాళ్ళు పెరిగి పెద్దవాళ్లై కుటుంబాన్ని కాపాడే అవకాశం ఉంది. అందుకని అబ్బాయిలు తక్కువ, అమ్మాయిలు మాత్రమే ఎక్కువని నేను చెప్పట్లేదు. మన మధ్య ఉన్న స్త్రీ పురుషుల తేడాని మనం అరికట్టి తీరాలి. ఇద్దరిని సమానంగా చూడమంటున్నాను. క్రైమ్ కి మనకి మధ్య కొంచెమే గ్యాప్ ఉంది. మీరు జాగ్రత్తగా ఉంటే అది మంచిది. అలర్ట్గా ఉండండి, సేఫ్గా ఉండండి. జై హింద్.